మామయ్య ఇది విన్నారా? మన ఇండియన్ క్రికెట్ స్టార్ ప్లేయర్ అయిన శుభ్మన్ గిల్ ఒక చిట్ ఫండ్ స్కామ్ లో ఇరుక్కున్నాడు. తానే కాదు తనతో పాటు ఇంకో గుజరాత్ టీం ప్లేయర్స్ కూడా ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. చిట్ ఫండ్ స్కామ్ అంటే ఏదో చిన్న చిత్క స్కామ్ అనుకున్నారు. టోటల్ గా 450 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నారు. అయితే ఇవాళ మన టాపిక్ అదే మామ. అసలు ఆ స్కామ్ ఏంటి, ఆ స్కామ్ లో గిల్ ఎలా ఇరుక్కున్నాడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ కంప్లీట్ స్కామ్ స్టార్ట్ అవుతుంది ఒక చిట్ ఫండ్ తో మామ. ఈ చిట్ ఫండ్ ని మేనేజ్ చేస్తుంది గుజరాత్ బేస్డ్ బీజెడ్ కంపెనీ. ఈ కంపెనీ మాస్టర్ మైండ్ భూపేంద్ర సింగ్ జాలా. ఈ భూపేంద్ర సింగ్ జాలా అనే పర్సన్ ఒక చిట్ ఫండ్ ని స్టార్ట్ చేశాడు. ఈ చిట్ ఫండ్ లో జాయిన్ అయిన వాళ్ళకి 36% ప్రాఫిట్ చూపిస్తానని జనాల్ని నమ్మించి జనాల్ని తన చిట్ ఫండ్ లో జాయిన్ అయ్యేలా చేశాడు. తన ఈ స్కామ్ ని ఎంత ప్రొఫెషనల్ గా చేశాడంటే తను దీనికోసం 17 ఆఫీసెస్ ని ఓపెన్ చేశాడు. ఈ చిట్ ఫండ్ లో జాయిన్ అయిన వాళ్ళకి తను స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే 36% ప్రాఫిట్ చూపించాడు. అలా మౌత్ ఆఫ్ టాక్ పెరిగిపోయి ఇంకా జనాలు ఈ చిట్ ఫండ్ లో డబ్బులు కట్టడం స్టార్ట్ చేశారు. దాదాపు 11,000 మంది ఈ చిట్ ఫండ్ లు కట్టారు మామ. అలా కట్టిన వాళ్ళలో మన ఇండియన్ క్రికెటర్ అయిన శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా అండ్ మోహిత్ శర్మ కూడా ఈ చిట్ ఫండ్ లో జాయిన్ అయ్యారు. డబ్బులు కట్టారు. మిగిలిన వాళ్ళ అమౌంట్స్ ఇంకా బయటికి రాలేదు. కానీ శుభ్మన్ గిల్ మాత్రం ఏకంగా 1,90,00,000 ఈ చిట్ ఫండ్ లో మనీ కట్టారు. తనకి స్టార్టింగ్ లో బాగానే రిటర్న్స్ ఇచ్చారు. అంతా బాగానే సాగుతుంది. కానీ ఉండే కొద్దీ చిట్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్స్ ఇవ్వడం ఆపేసింది ఈ బీజెడ్ కంపెనీ. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇంకా డబ్బులు కట్టిన జనాలు ఆగుతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే పెద్ద స్కామ్ జరిగిందని తెలిసి ఇంకా ఈ కేసుని గుజరాత్ సిఐడికి అప్పగించారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది చిన్న చితక స్కామ్ కాదు, దాదాపు 450 కోట్ల స్కామ్ జరిగిందని బయటకు వచ్చింది. ఇంకా వెంటనే ఈ కంపెనీ మాస్టర్ మైండ్ అయిన భూపేంద్ర సింగ్ ని బొక్కలు వేసి 2 బాధితే అన్ని బయటకు చెప్పాడు. ఈ 450 కోట్లు అనేది ఒక రఫ్ నెంబరే. ఇంకా కంప్లీట్ నెంబర్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఈ చిట్ ఫండ్ లో మన క్రికెటర్స్ కూడా ఇన్వెస్ట్ చేశారని తెలిసి శుభ్మన్ గిల్ అండ్ మిగిలిన ముగ్గురిని సిఐడి క్వశ్చన్ కి పిలిచింది అంటున్నారు. ప్రజెంట్ శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నాడు కాబట్టి వన్స్ ఆ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక క్వశ్చన్ కి అటెండ్ అవ్వచ్చు. మన ఇండియాలో చిట్ ఫండ్ స్కామ్స్ ఎన్నో జరిగాయి అండ్ ఇండియన్స్ ఎందుకు ఇలాంటి చిట్ ఫండ్స్ లో డబ్బులు పెడతారో తెలియదు. ఇందులో చాలా మిడిల్ క్లాసెస్ ఫ్యామిలీస్ ఉంటాయి మామ. డీజే మూవీలో చెప్పినట్టు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళే స్కీమ్స్ అని డబ్బులు పెట్టి మునుగుతారు, తర్వాత స్కామ్ లో తేలుతారు. మనం చెప్తే ఎవరైనా వింటారా మామ? వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. సో అది మామ గిల్ చిట్ ఫండ్ స్కామ్ గురించి. మీరు ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు బొక్కెట్టుకోకుండా జాగ్రత్త పడండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.